గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. అంతకుముందు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు నా మద్దతు అమరావతికి 33,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు ఇచ్చినా తప్పు లేదు అనేటట్టు మద్దతు తెలిపారు. మరి ఏంటి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మావిగాని అంటారు? అంటే ఎందుకు రకరకాలుగా రాజధాని విషయంలో క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు అంటారు? ఆయన ఓసరవల్లి ఎన్ని రంగులైనా మార్చుద్ది. అలాగనే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఓసరవల్లి. ఆయన ఓసరవల్లి కాబట్టి రంగులు మారుస్తున్నాను కాబట్టి నేను అప్పుడు ఓకే చేస్తాను ఇప్పుడు నేను అనట్లేదు అని చెప్తున్నాడు. ఇవాళ అవినాష్ చెప్తున్నాడు వ్యతిరేకత కాదు మా జగన్మోహన్ రెడ్డి అని. మరి ఆ రోజు అసెంబ్లీలో ఏం చెప్పారు? 3 రాజధాని అన్నారు, 1 రాజధాని అన్నారు. ఇవాళ ఏది చేయలే నువ్వు. ఇవాళ కూట ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి చేసిన వాళ్ళని పక్కన పెట్టేసి ఇది రౌడీజం రాజకీయం చేసి రౌడీలని గుండాలని ఇలాంటి వాళ్ళని నువ్వు పోషిస్తున్నావు. అలాంటి వాళ్ళని తీసుకుని వెళ్తాను అమరావతికి. నువ్వు అమరావతి ప్రజలను రమ్మన్నారని చెప్పా కరెక్టే. అమరావతి ప్రజలు రమ్మన్నప్పుడు నువ్వు సచ్చుగా వెళ్ళి అమరావతి ప్రజలతో నువ్వు మాట్లాడు, ఎవరు వద్దనరు. కానీ నువ్వు అమరావతి ప్రజల దగ్గర వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్తున్నావు? రఫా ఆడిచ్చే వాళ్ళని, ఒక బ్లేడ్ బ్యాచ్ వాళ్ళని, ఒక గంజా బ్యాచ్ వాళ్ళని, ఒక రౌడీ వాళ్ళని వాళ్ళని వెనకమాలు ఉండేది. అంత తప్పక ప్రజలు ఎవరూ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ఈ మావిగాని రాజధాని మీద అసలు ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? మీరేమంటారు? ఫైనల్గా మీ మద్దతు అయితే అమరావతికి ఇస్తారా, మావిగానికి ఇస్తారా? స్వచ్ఛందంగా ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు కూడా అమరావతి ప్రజలకే ఇస్తారు. మావిగని అనేది పక్కన పెడతారు. నరుకుండా పోయే వాళ్ళకి రఫారా పాడించే వాళ్ళకి ఎవరు ఓట్లు వేయరు, 0 చేసి పక్కన పెడతారు. ఏదో ప్రజలు అమరావతి వాళ్ళు ఏదో చేతగాని వాళ్ళు కింద వాళ్ళు లెక్కేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ పిల్ల బిచ్చగాళ్ళు అందరూ కూడా ఇవాళ నిన్నగాక మొన్న పిల్ల బిచ్చగాళ్ళు వచ్చి వాళ్ళ మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఎవరినంటే వాళ్ళకి కూడా ఒక పద్ధతి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ మావిగని అనేది పక్కన పెట్టేసి ఇవాళ అమరావతి రైతులు పోరాటం చేస్తున్నారు. అమరావతి రైతులు ఇవాళ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. జై అమరావతి, జై అమరావతి.